గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు మనం తెలంగాణ చరిత్రలో విష్ణుకుండినులు స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ విష్ణుకుండినులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళ పాలన ప్రారంభించారనేది చూద్దాము. సో వీరు కృష్ణానది ఉత్తరగట్టున తమ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నర్మదా నది వరకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించి 3 సముద్రాలు అంటే అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, ఈ 3 మహాసముద్రాల మధ్య ఉన్నటువంటి దేశాన్ని కూడా వీళ్ళు కొంతకాలం పరిపాలించారు. ఎవరు అంటే విష్ణుకుండినులు. సో వీరి పరిపాలన ఎక్కడి నుంచి ఎప్పటివరకు స్టార్ట్ అయింది అంటే క్రీస్తు శకం 358 నుంచి క్రీస్తు శకం 569 వరకు అంటే సుమారు 210 సంవత్సరాలు వీళ్ళు ప్రధానంగా కృష్ణానదికి ఉత్తరంగా ఉన్నటువంటి తెలంగాణను మరియు ఉత్తరాంధ్రను ఈ 2 ప్రాంతాలను కూడా వీళ్ళు పాలించారనమాట. వీరి రాజధానులు ఏంటి అనంటే అమరపురం, ఇంద్రపాల నగరం అండ్ దెందులూరు. ఈ అమరపురం అనేది ఏంటి అంటే నేటి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఆమ్రాబాద్ మండలం అనమాట. మరి ఇంద్రపాల నగరం అని దేన్ని అంటారంటే దీన్నే శకపురం అని కూడా అంటారు. ఇది ఎక్కడుంది అంటే నల్గొండ జిల్లాలోని బలిగొండ మండలం తుమ్మలగూడెంలో ఉందన్నమాట. మరి దెందులూరు ఎక్కడుంది అంటే వెస్ట్ గోదావరి జిల్లాలోని పెదవేగి దగ్గర ఉంది. అంటే ఫస్ట్ 2 ప్రాంతాలు తెలంగాణకు సంబంధించినవి కాక మూడోది వచ్చేసి ఆంధ్రాకు సంబంధించింది. ఓకేనా, అంటే వీళ్ళ రాజధానులు 3 అనమాట. అట్లాగే మనకి ఏపీలో ఉన్నటువంటి బెజవాడ కూడా వీళ్ళ కొంతకాలం రాజధానిగా ఉండేది అని అన్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఆమ్రాబాద్. ఈ ఆమ్రాబాద్ అంటే ఏంటంటే దాని పురణి సంగం అని మరొక రాజధాని కూడా ఉండేదన్నమాట. వీళ్ళకి ఆమ్రాబాద్ మండలంలో సంగని గుండాల దగ్గర ఉన్నటువంటి మేడి మానకల్ గ్రామ శివార్లలో ఉండేదన్నమాట. అదొకటి కూడా రాజధానిగా ఉండేదనంది. కానీ మెయిన్ మనం ఇదంతా అవసరం లేదు. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3 రాజధానులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అట్లాగే క్రీస్తు శకం 4వ శతాబ్దం చివరిలో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు అంటే మనకి 4వ శతాబ్దంలో ఆంధ్రాలో మరియు తెలంగాణలో 2 ప్రాంతాల్లో కూడా రాజకీయం కోసం ఆధిపత్య పోరు అంటే రాజ్య విస్తరణ కోసం ఆధిపత్య పోరు అనేది ప్రారంభమైంది. సో ఆధిపత్య పోరుని వీళ్ళు ఏం చేశారు విష్ణుకుండినులు అంటే వాళ్ళకు అనుకూలంగా మలుచుకుని సో వాళ్ళు తెలంగాణలో మరియు ఆంధ్రాలో పరిపాలన అనేది ప్రారంభం రావడానికి కారణమయ్యారనమాట. ఎవరు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు ఎవరు ఆంధ్రాలో ఎవరు అంటే శాలంఖాయనులు, ఆనంద గోత్రికులు, తొలి పల్లవులు ఇలా ముగ్గురి మధ్యలో కూడా ఆధిపత్యం కోసం యుద్ధాలు జరిగేవన్నమాట. మరి తెలంగాణలో ఎవరు అంటే వాకాటక వంశస్థులు ఉన్నారు కదా, ఆ వాకాటక వంశస్థులు ప్రధాన శాఖ మరియు బత్సగుల్మ శాఖగా చీలారనమాట. సో చీలి వాళ్ళిద్దరు గొడవలు పడుతున్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు మధ్య ఆధిపత్య జరుగుతున్నప్పుడు ఆంధ్రాలో వీళ్ళిద్దరి గొడవల కారణంగా ఈ విష్ణుకుండినుల పరిపాలనకు కారణమైందనమాట. అంటే వాళ్ళు ఈ గొడవల్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని సో వాళ్ళు ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకొని ఇక్కడ పరిపాలన చేయడం స్టార్ట్ చేశారు ఇక్కడ ఆంధ్రాలో మరియు తెలంగాణలో. సో ఈ ఇంద్రవర్మ ఉన్నాడు కదా, ఇంద్రవర్మ అనేవాడు ఈ అనిశ్చిత పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని క్రీస్తు శకం 380లో నల్గొండలోని ఇంద్రపురంలో విష్ణుకుండినుల యొక్క స్వతంత్ర పాలన అనేది ప్రారంభించాడు. ఎవరు అంటే ఇంద్రవర్మ. సో ఇంద్రవర్మ ఎవరు వంశస్థాపకుడు అనమాట, విష్ణుకుండినుల వంశస్థాపకుడు. ఈ విష్ణుకుండినుల యొక్క పరిపాలన మరియు చారిత్రక విషయాల గురించి దేంట్లో ఉంది అంటే తుమ్మలగూడెం శాసనంలో ఉందన్నమాట. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ లో ఇంతకు ముందు అడిగారు. అట్లాగే ఆధారాలు ఏంటి అంటే విష్ణుకుండినుల యొక్క చరిత్రకి మనకి ప్రధాన ఆధారాలు శాసనాలు అనమాట. సో వాళ్ళు వారి కాలంలో అంటే విష్ణుకుండినుల కాలంలోనేమో 13 శాసనాలు వేయించారు. విష్ణుకుండినుల అనంతరం వేరే వాళ్ళు 8 శాసనాలు వేయించారు. అంటే విష్ణుకుండినులకు మొత్తం సంబంధించిన శాసనాలు ఎన్ని అంటే 21 శాసనాలు అనమాట. అందులో 16 రాగిరేకుల శాసనాలు, 5 శిలా శాసనాలు. తర్వాత మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో విష్ణుకుండినుల స్థాపకుడు ఎవరు అంటే ఇంద్రవర్మ. గొప్పవాడెవరు అంటే 2వ మాధవవర్మ. చివరివాడెవరు అంటే మంచన భట్టారిక వర్మ. సో రాజధాని ఏంటి వీళ్ళది అంటే ఇంద్రపురము మరియు కీసర. వీళ్ళ మతం వచ్చేసి వైష్ణవ మతాన్ని ఆదరించారు. వీళ్ళ రాజభాష వచ్చేసి సంస్కృతం. రాజ లాంఛనం వచ్చేసి ఏంటి అంటే పంజా ఎత్తిన సింహం అనమాట. సో ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి సో విష్ణుకుండినుల కాలంలో ఉన్నటువంటి టోటల్ శాసనాలు ఎన్నని చెప్పాం మనము. సో టోటల్ వచ్చేసి మనకి 13 శాసనాలు. అంటే వాళ్ళ కాలంలో వేయించిన శాసనాలు 13, వాళ్ళ తదనంతరం వేరే వాళ్ళు వేయించింది 8. కానీ వాళ్ళ కాలంలో 13 కదా, కాబట్టి తుమ్మలగూడెం రాగి శాసనాలు 2, ఈపూరు రాగి శాసనాలు 2, రిమైనింగ్ 7, టోటల్ వచ్చేసి 11 అనమాట. ఓకేనా. సో తుమ్మలగూడెం రాగి శాసనాలు 2, బలిగొండ మండలం నల్గొండ జిల్లాలో, చైతన్యపురి శిలాశాసనం హైదరాబాద్, కీసరగుట్ట శిలాశాసనం రంగారెడ్డి, సలేశ్వరం శిలాశాసనం ఆమ్రాబాద్, వేల్పూరు సత్తెనపల్లి, ఈపూరు తెనాలి, రామతీర్థం విశాఖపట్నం, చిక్కుల రాగి శాసనం తుని, తుండి రాగి శాసనం కూడా తుని, పోలమూరు రాగి శాసనం రామచంద్రపురం, ఖానాపూర్ రాగి శాసనం మహారాష్ట్ర. అంటే ఒకటి మహారాష్ట్ర, ఇవన్నీ కూడా ఆంధ్ర. ఈ ఫస్ట్ 3 వచ్చేసి ఏంటి అంటే మనకి తెలంగాణకు సంబంధించినవి. టోటల్ వచ్చేసి 13 శాసనాలు. అవి విష్ణుకుండినుల కాలంలో వేయించినటువంటి శాసనాలు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే విష్ణుకుండినులు వేయించినటువంటి నాణ్యాలు, వాళ్ళు కట్టించినటువంటి కట్టడాలు, నగరాలు, ఇవన్నీ కూడా వాళ్ళు వాడిన వస్తువులు, పనిముట్లు, ఇవన్నీ కూడా ఆ చరిత్ర యొక్క నిర్మాణానికి తోడ్పడతాయి అనమాట. సో వీళ్ళ కాలంలో చారిత్రక పరిణామాలు అంటే వాళ్ళ కాలంలో జరిగినటువంటి చారిత్రక విషయాలు తెలుసుకోవడానికి మనకి ఉన్నటువంటి ప్రధాన ఆధారాలు ఏంటి అంటే జనాశ్రయ చందోవిచ్చిత్తి, సేతుబంధ, ఇవి 2 గ్రంథాలు కూడా విష్ణుకుండినుల కాలం నాటి చారిత్రక పరిమాణాలను మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అనమాట. అట్లాగే మన వీళ్ళ జన్మ స్థలానికి సంబంధించి విష్ణుకుండినులు తమను తాము అమరపురీషులము, శ్రీపర్వత స్వామి పాదాను ధ్యానం వల్ల తమ రాజ్యం శ్రీపర్వతం 2 వైపులా విస్తరించింది అని చెప్పుకుంటారు. అంటే వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే మేము అమరపుర వాసులము, శ్రీ పర్వత స్వామి ఎవరైతే ఉన్నారో ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మేము ఆ పర్వతం చుట్టూ ఉన్న ప్లేసెస్ ని మొత్తాన్ని కూడా మా సామ్రాజ్యంతో విస్తరించాము అని చెప్పేసి చెప్పుకున్నారనమాట. సో దీనికి బలమైన కారణం కూడా ఉంది. అదేంటి అంటే సముద్రగుప్తుని దండయాత్ర. మరి సముద్రగుప్తుని దండయాత్రకి విష్ణుకుండినులకు ఉన్న సంబంధం ఏంటి అంటే ఈ సముద్రగుప్తుడు ఏ కాలానికి చెందినవాడు అంటే కుప్త్రి కాలానికి చెందినవాడు. ఈ సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశం నుంచి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బీహార్ రాజధాని పాట్నా, దాన్ని అప్పట్లో పాటలీపుత్రం అనేవాళ్ళు. అయితే తన దండయాత్ర సముద్రగుప్తుడు తన దండయాత్రని ఉత్తర భారతదేశంలోని పాటలీపుత్రంలో ప్రారంభించాడు అనమాట. అక్కడి నుంచి మొదలుకొని
అన్ని దిక్కుల ఆయన దిగ్విజయమైనటువంటి యాత్రలు చేసి అందరు రాజుల్ని ఓడించాడనమాట. సో అక్కడ ఓడిపోయినటువంటి రాజులు ఉంటారు కదా, ఆ రాజులకు ఏం విజ్ఞప్తి చేశాడంటే సముద్రగుప్తుడు, సో తమ ప్రాంతీయ సంస్కృతులు ఎవరైతే ఓడిపోయారో వాళ్ళ ప్రాంతీయ సంస్కృతుల్ని వదిలేసి వాళ్ళు హిందూ మతానికి అనుగుణంగా వాళ్ళ సంస్కృతిని మార్చుకోవాలి. అంటే ఎవరి పర్సనల్ సంస్కృతిని వాళ్ళు వదిలివేసి అందరూ కూడా ఓడిపోయినటువంటి రాజులందరూ కూడా సో వాళ్ళ సంస్కృతిని హిందూ మతానికి అనుగుణంగా సంస్కృతీకరించే హామీ మీద సో ఓడిపోయినా కూడా వాళ్ళకి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేశాడనమాట. అంటే మీరు అందరూ హిందూ మతంగా కన్వర్ట్ అవ్వండి, హిందూ మతానికి అనుగుణంగా మీ సంస్కృతిని మార్చుకోండి, మీ రాజ్యాలను మీకు ఇచ్చేస్తా అని చెప్పేసి ఎవరు సముద్రగుప్తుడు అన్నాడనమాట. సో ఇలా అన్నాడు అని మనకి ఎవరు చెప్తున్నారంటే చరిత్రకారుడైనటువంటి పివి పరబ్రహ్మశాస్త్రి తెలిపారు. సో మరి సముద్రగుప్తుడు అందరిని ఓడించాడన్నాం కదా, అలా సముద్రగుప్తుడు ఓడించిన వారిలో ఎవరు అంటే పల్లవులు కూడా ఉన్నారనమాట. సో ఈ సంఘటన జరిగిన తర్వాత కృష్ణానదీ తీరంలో విష్ణుకుండులను కూడా విజృంభించారనమాట. అంటే ఓకే వీళ్ళు ఓడిపోయినా కూడా వాళ్ళ సంస్కృతిని హిందూ మతంగా కన్వర్ట్ చేసుకుంటే మన రాజ్యం మనకే ఉంటుందన్న ఉద్దేశంతో విష్ణుకుండులు కూడా వాళ్ళ ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని ఏంటి హిందూ మతానికి అనుగుణంగా సంస్కృతీకరించాలి అనేటువంటి ఈ రాజులందరిలాగే సంస్కృతీకరణ అనే విధానాన్ని విష్ణుకుండులు ప్రవేశపెట్టారనమాట. అట్లాగే వీళ్ళు ఏంటి అశ్వమేధ, రాజసూయ తదితర యజ్ఞాలు కూడా చేశారు విష్ణుకుండులు. ఓకేనా. అట్లాగే మనకి ఏంటి అంటే హిరణ్య గర్భాను యాగం, ఈ హిరణ్య గర్భాను యాగం ఎవరు చేస్తారు అంటే బ్రాహ్మణులు క్షత్రియులే చేస్తారనమాట. సో కాబట్టి ఈ హిరణ్య గర్భాను యాగంని విష్ణుకుండులు కూడా చేసి వాళ్ళు కూడా బ్రాహ్మణుల యొక్క మరియు క్షత్రియుల యొక్క తేజస్సును తెచ్చిపెట్టుకున్నారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు వాళ్ళ రాజధాని ఉంది కదా ఇక్కడ ఆమ్రాబాద్ మండలం అన్నాం కదా, సో ఆమ్రాబాద్ మండలం మనలూరు, దాన్ని మననూరు అని కూడా అంటాము, అక్కడ కోట ఉంది అనమాట. ఆ కోట ప్రాంతం నుంచి ఈ విష్ణుకుండులు ఎదిగారనమాట. కాబట్టి వాళ్ళ కొత్త రాజధాని ఏంటి అంటే మామిడిపురం పేరును అమరపురంగా మార్చుకున్నారనమాట. మరి మామిడిపురంని అమరపురంగా ఎందుకు మార్చుకున్నారు అంటే సో అక్కడ మనకి ఏంటి అంటే ఈ ఏదైతే కోట వీళ్ళు ఎక్కడి నుంచి వీళ్ళైతే ఎదిగారో విష్ణుకుండులు ఆ కోటకి దగ్గరలో ఉమామహేశ్వర క్షేత్రం అనేది ఒకటి ఉందన్నమాట. సో ఆ ఉమామహేశ్వర క్షేత్రానికి దగ్గరలో ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అక్కడ మామిడి చెట్లు చాలా ఉంటాయి అనమాట. సో అక్కడ మామిడి చెట్లకి ఉన్న పేరేంటి అంటే తుమ్మెద మామిడి చెట్లు అని అంటారు. ఎందుకు అని అంటే మనం ఆమ్రంని మామిడిని సంస్కృతంలో ఆమ్రము అని అంటాము, తుమ్మెదని భ్రమరము అని అంటారు. సో ఈ సంస్కృతం పేరు వీళ్ళు ఎందుకంటే సంస్కృతీకరించబడ్డారు కదా, అంటే సంస్కృతి భాషని హిందూ సంస్కృతికి అనుగుణంగా వీళ్ళు కూడా మార్పు చెందారు కాబట్టి సో వీళ్ళు వాళ్ళ రాజధాని పేరు తుమ్మెద మామిడి భ్రమరాంబ్రం అనే ఒక పేరును సూచించారనమాట. సో ఈ తుమ్మెద మామిడి భ్రమరాంబ్రం అనేది ఎందులో ఉంది అని అంటే 14వ శతాబ్దం నాటి నిత్యానాద సిద్ధుని రసరత్నాకరంలో ఉందన్నమాట. ఓకేనా. ఈ నిత్యానాద సిద్ధుడు రసరత్నాకరం అనే ఒక కవితా సంకలనం రచిస్తే ఆ రచనలో ఈ పదం గురించి ఉంది, తుమ్మెద మామిడి భ్రమరాంబ్రం అంటే ఏంటి అంటే సో ఈ భ్రమరాంబ్రం ఉంది కదా, భ్రమరం అంటే ఏంటి అని అంటే తుమ్మెద, సో మామిడిని ఉంది కదా, ఈ మామిడిని భ్రమరాంబ్రం, ఆమ్రం అంటే ఏంటి మళ్ళీ మామిడి. సో కాబట్టి తుమ్మెద మామిడి భ్రమరాంబ్రం అని మార్చుకున్నారు వాళ్ళ రాజధాని పేరు. ఈ భ్రమరాంబ్రమే కొద్ది రోజుల తర్వాత భ్రమరాంబ అయింది, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామికి భార్య కూడా అయింది అని అంటారు. మరి మల్లికార్జున అంటే ఏంటి అంటే సంస్కృతంలో మల్లె పూలతో పూజించినటువంటి చెట్టు, మద్ది చెట్టు అంటే అర్జున చెట్టు అని కూడా అంటారు. ఇది ఇప్పటికీ శ్రీశైలంలో ఉంది, అక్కడ ఒక వృద్ధ మల్లికార్జున లింగం కూడా ఉందని చెప్పవచ్చు. తర్వాత ఏంటి అని అంటే విష్ణుకుండులు ఏ మతాన్ని అవలంబించారని చెప్పాము మనము, వైదిక మతాన్ని అవలంబించారు. సో మరి వైదిక మతం అంటే వేదాలే కదా, సో ఆ వేదాలలో మనకి ప్రధాన దైవం ఎవరు అని అంటే ఇంద్రుడు అని అంటాం కదా. సో వాళ్ళు వేదాలను అవలంబించారు కాబట్టి ప్రధాన దేవుడైనటువంటి ఇంద్రుడి పేరుని ఓకేనా, సో ఆ ఇంద్రుడి పేరు మీదనే వాళ్ళ రాజధాని పేరు ఇంద్రపాల నగరం అని పెట్టుకున్నారనమాట. అంటే వీళ్ళన్నీ కూడా సంస్కృత పేర్లు పెట్టుకున్నారనమాట. సో మరి విష్ణుకుండులు అనేక యజ్ఞాలు నిర్వహించారు, బ్రాహ్మణులకు అగ్రహారాలు కూడా దానం చేశారట. ఎలా అయితే శాతవాహనులు ఇక్ష్వాకులు దానం చేశారో వీళ్ళు కూడా దాన ధర్మాలు చేశారనమాట. సో వాటికి ఆధారాలు అనేకంగా మనకి మన్ననూరులో ఆమ్రాబాద్ లో దొరికాయని చెప్పేసి అన్నారు. అట్లాగే వాళ్ళు వాడిన వస్తువులు కూడా దొరికాయి. ఎక్కడ ప్రతాపరుద్రకోటలో దొరికాయి. ఏంటి యజ్ఞాలు, స్నానవాటిక, ప్రతాపరుద్రకోటలో ఉన్నటువంటి ఒక ప్రాచీన ఆలయం పక్కనే సో ఇవన్నీ ఉన్నాయన్నమాట, యజ్ఞవాటిక అండ్ స్నానవాటికలు అలాంటివి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి విష్ణుకుండి వంశపు తొలి రాజుల్లో ఒకటైనటువంటి గోవిందరాజు, అంటే విష్ణుకుండిలో తొలి రాజులు ఉంటారు కదా, అందులో ఒక రాజు అయినటువంటి గోవిందరాజు ఆర్ గోవిందవర్మ అని కూడా అంటారు. ఆయన తన రాణి అయినటువంటి పరమభట్టారికాదేవి, ఆమె ఏం చేసింది అని అంటే ఒక పరమభట్టారికాదేవి ఆమె పేరు మీద ఒక విహారాన్ని నిర్మించింది అనమాట. ఆ విహారానికి ఈ గోవిందవర్మ ఎంబెదల పెంకపార అని 2 ప్రాంతాలను కూడా దానం చేశాడనమాట. ఇది మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. ఓకేనా. అంటే పరమభట్టారికాదేవి యొక్క విహారానికి సో గోవిందవర్మ ఏ గ్రామాలను దానం చేశాడు అని కూడా అడిగారు. పెన్కపార ఎంబదల, లేదు అంటే ఈ పెన్కపార ఎంబదల గ్రామాలను ఎవరు దానం చేశారు అని అడిగారు గోవిందరాజు. ఓకేనా. సో ఇది మనకి ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగారు. అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ ఒక యముడు టెంపుల్ ఉంది, ఓకేనా, గణపతి టెంపుల్ ఉంది, అవన్నీ కూడా చెప్తున్నారు. సో అట్లాగే తొలితరం గణపతి విగ్రహాలకి కిరీటం ఉండేది కదా, అంటే అప్పట్లో ఉన్నటువంటి గణపతి విగ్రహానికి కిరీటం ఉండేది కాదనమాట. కాబట్టి ఆమ్రాబాద్ గణపతికి కూడా కిరీటం ఉండదు. సో కాబట్టి వీళ్ళు విష్ణుకుండులు అనేవాళ్ళు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉంటారు అనేది కూడా ఒక నానుడి ఉందన్నమాట. ఓకేనా. ఆ విగ్రహం పక్కనే మనకి వెంకయ్య బావి అని కూడా ఒకటి ఉంటుంది. అట్లాగే ఈ విష్ణుకుండుల పేర్ల మీద గ్రామాలు కూడా అవతరించాయి అనమాట. మాధవోనిపల్లి, మాచరం, అంటే మాధవోనిపల్లి అంటే మాధవవర్మ పేరు మీద. ఓకేనా. సో మంచిన భట్టారక వర్మ, వీళ్ళిద్దరి పేరు మీద గ్రామాలు కూడా అవతరించాయని కూడా చెప్తున్నారనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి బిఎన్ శాస్త్రి. ఈ బిఎన్ శాస్త్రి కొన్ని ఆధారాలను సేకరించారనమాట. సో వాటి ప్రకారం ఏంటంటే కోటప్పకొండ అనే ఒక స్థలం ఉంది. ఆ కోటప్పకొండ దగ్గర త్రికూటం అంటే 3 ఆలయాలు కలిసిన ప్రదేశాన్ని త్రికూటం అంటారు. ఆ 3 ఏంటంటే రుద్రశిఖరం, విష్ణు శిఖరం, బ్రహ్మశిఖరం అనమాట. ఈ 3 శిఖరాలలో ఒకటైనటువంటి బ్రహ్మశిఖరం మీద
ఒక భక్తుడు, ఒక శివ భక్తుడు ఏంటంటే శలంకయ్య, అతని పేరేంటి అంటే శలంకయ్య. ఈ శలంకయ్య అనేటువంటి భక్తుడు ఏం చేశాడు అంటే శివుడికి మరియు ఆనందవల్లి, ఈమె ఎవరు అని అంటే శివ భక్తురాలు అనమాట ఈమెకి, ఓకేనా, శివుడికి మరియు ఆమె భక్తురాలు ఇద్దరికి కూడా ఆలయాలు కట్టించాడంట. ఎవరు? శలంకయ్య అనేటువంటి ఒక భక్తుడు అనమాట, ఓకేనా. సో ఆ ఆలయాన్ని కోటప్ప అని అంటున్నారని తెలుస్తుంది. ఈ విషయం ఇదంతా స్టోరీ అంటే శివుడికి ఆనందవల్లికి టెంపుల్స్ కట్టించాడు అనే విషయం ఎక్కడుంది అని అంటే పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి పండితారాధ్య చరిత్ర వల్ల మనకు తెలుస్తుంది అనమాట, ఓకేనా. అది అట్లాగే నెక్స్ట్ మనకి ఏంటంటే సలేశ్వరం, ఓకేనా. ఈ సలేశ్వరం అనేది 2 అంతస్తుల గుహల్లో ఇక్ష్వాకుల ఇటుక గోడలు ఉన్నాయి, విష్ణుకుండుల గోడలు ఉన్నాయి, నెక్స్ట్ చాళుక్యులు, తొలి చాళుక్యుల గోడలు. అంటే ఈ సలేశ్వరంలో వీళ్ళ 3 రాజవంశాలు ఇక్ష్వాకులు, విష్ణుకుండులు మరియు తొలి చాళుక్యుల యొక్క ఇటుకల గోడలు కూడా అక్కడ దొరికాయి అనమాట. అంటే అవి వాళ్ళ శాసనాలకు గుర్తుగా ఆ ఇటుక గోడలు కూడా ఉన్నాయన్నమాట. అట్లాగే నెక్స్ట్ ఏంటి అంటే బ్రహ్మేశ్వరం. సో ఈ టెంపుల్ కి ఆగ్నేయంలో మల్లమ్మ గుట్ట అని ఒక టెంపుల్ ఉంది. ఆ మల్లమ్మ గుట్ట దగ్గరే మల్లమ్మ స్వామి ఆలయం ఉంటుంది. సో ఈ మల్లమ్మ గుట్టు కింద, ఈ మల్లమ్మ గుట్ట ఉంది కదా, ఈ మల్లమ్మ గుట్టు కింద విష్ణుకుండుల చిహ్నాలతో కూడినటువంటి ఏంటి కుండాలు, సింహాలు, లంఘించు అంటే పంజా ఎత్తిన సింహం అనమాట. ఇవి రెండిటితో కలిపినటువంటి టెంపుల్ కూడా ఈ మల్లమ్మ గుట్ట కింద దొరికింది. అంటే ఇది విష్ణుకుండుల కాలానికి చెందింది అని అర్థం. అట్లాగే మనం శలంకయ్య, ఇందాకే చెప్పుకున్నాం కదా, శలంకయ్య అంటే ఎవరు అని అంటే శివుడికి మరియు శివభక్తురాలకి ఆలయాన్ని కట్టించిన వ్యక్తి అనమాట. అయితే ఈ ఆనందవల్లి అనే ఆమె శివభక్తురాలు అని అన్నాం కదా. సో ఆమె ఏంటి అని అంటే ఆమె కన్యగానే శివుడి యొక్క వరం వల్ల ఒక కొడుకును కన్నదనమాట. కానీ అక్కడి ప్రజలు ఆమెను తప్పుగా అర్థం చేసుకుని ఆమెకు గుండు కట్టించారనమాట. ఆ గుండు కొట్టించడం వల్ల శివుడి యొక్క మహిమ అనేది వాళ్ళ తర్వాత గ్రహించడం జరిగింది. సో శివుడి మహిమను గ్రహించిన తర్వాత ఆమెకి తిరిగి వాళ్ళు గుడి కట్టారనమాట. ఆమెనే బోడగుండు దేవత అని కూడా అనేవాళ్ళు. అట్లాగే మనకి పురాతత్వ, శాసన, సాహిత్య ఆధారాలు, ఇవన్నీ ఆధారాలు ఏం చెప్తున్నాయంటే కుండాలు అంటే ఏం లేదమ్మా, ప్రదేశాలు అనమాట. అంటే వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతాలు అనొచ్చు. ఈ కుండాలు మహబూబ్ నగర్ జిల్లాలోని మన్ననూరు, ఆమ్రాబాద్ లో కనిపిస్తాయి. సో ఈ మన్ననూరు, ఆమ్రాబాద్ లో కనిపిస్తున్నాయి కాబట్టి విష్ణుకుండంలో ఏదో ఒక కుండం దగ్గర నుంచి వాళ్ళేంటి ఆ మల్లెల తీర్థం ఉంది కదా, మనకి మెయిన్ గా మల్లెల తీర్థం అంటే శ్రీశైలం వెళ్లే దారిలో ఉంటుంది. అయితే ఈ కుండాల ద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే విష్ణుకుండంలో ఆ కుండాలలో ఏదో ఒక కుండం ద్వారా, కుండంలో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మల్లెల తీర్థం అనే ప్రాంతం నుంచి ఈ విష్ణుకుండలు ఎదిగారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. ఓకేనా. వీళ్ళ జన్మస్థలానికి సంబంధించి విష్ణుకుండలు వినుకొండలో జన్మించినారు అని ఎవరన్నారంటే కీల్హరన్ అండ్ శ్రీరామ శర్మ చెప్పారు. మరి ఆమ్రాబాద్ లో జన్మించారు అనేసి బిఎన్ శాస్త్రి చెప్పారు. కీసరగుట్టలో జన్మించారు అని బివి కృష్ణ శాస్త్రి చెప్పారనమాట. అట్లాగే వీళ్ళ రాజధాని కూడా అంతే, ఇంద్రపురి, అమరపురి అని ఎవరన్నారంటే బిఎస్ఎల్ హనుమంతరావు. అయితే ఈ ఇంద్రపురి, అమరపురి అనేది కొంతమంది ఏమో గుంటూరులో సత్తెనపల్లిలో ఉంది ఇంద్రపురి అంటారు, కొంతమంది ఏమంటారు అని అంటే వీళ్ళు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రామన్నపేట తాలూకాలో ఉన్న ఇంద్రపాలపురమే ఈ ఇంద్రపురి అని కొంతమంది ఆంధ్రవాదులేమో ఆంధ్రాకు చెందిన ప్లేస్ గా చెప్తారు, ఇంకొంతమంది చరిత్రకారులేమో తెలంగాణకు చెందిన ప్లేస్ గా చెప్తారనమాట ఇంద్రపురిని. అట్లాగే కీసర వీళ్ళ రాజధాని అని ఎవరన్నారంటే వివి కృష్ణ శాస్త్రి అనమాట. ఓకేనా. సో వీళ్ళ విష్ణుకుండంలో తెలంగాణ ప్రాంతాన్ని, కొంతకాలం మహారాష్ట్రను కూడా పాలించారనమాట. వీళ్ళ వంశవృక్షము, ఓకేనా, 9 మంది రాజులు ఉంటారు. సో ఇంద్రవర్మ, 1వ మాధవవర్మ, గోవిందవర్మ, 2వ మాధవవర్మ, దేవవర్మ, 3వ మాధవవర్మ, 1వ విక్రమేంద్రవర్మ, 2వ ఇంద్రభట్టారకవర్మ, 2వ విక్రమేంద్రవర్మ. ఇవి వాళ్ళ పాలనా కాలానికి సంబంధించినటువంటి సంవత్సరాలు అనమాట. ఇయర్స్ గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కానీ మీరు వంశవృక్షం మాత్రం ఎవరి తర్వాత ఎవరనేది అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఈ రోజు మనం ఇక్కడ వరకు నేర్చుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఏంటి అంటే ఒక్కొక్క రాజు గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్లాస్ ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్ ద్వారా కొంచెం తెలియజేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.